ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి సుమారు 87 మంది నూతనంగా సర్పంచులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. వాళ్ళందరికీ అట్లాగే ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా ఆయన ఈ విధంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 2 సంవత్సరాలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు గ్రామాలకు రాలేదని, ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి నెలకొందని, కనీసం పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి గ్రామాలు నెట్టివేయబడ్డాయని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు పంపిణీ చేశారని, అట్లాగే డంప్ యార్డులు ఏర్పాటు చేశారని, వాటికలు నిర్మించి గ్రామంలో హరితహారం కింద పెద్ద ఎత్తున చెట్లు నాటి గ్రామాలను సుందర నందనవనాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అక్కడ ఉండగా, తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలన్నీ కూడా తిరిగి మళ్ళీ గత పాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎట్లాగైతే ఉన్నాయో అట్లా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన చెప్పారు. ఏది ఏమైనా రాబోయేటువంటి కాలమంతా కూడా బీఆర్ఎస్ పార్టీదేనని, 2 సంవత్సరాల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత గ్రామాలను తిరిగి అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి హాస్టల్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. అక్కడ విజిట్ చేసినటువంటి హరీష్ రావు అక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. ప్రధానంగా అక్కడ మెనూ అమలవుతున్న తీరుని, అట్లాగే వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సౌకర్యాలు పూర్తిగా అందుతున్నాయా లేవా అనే విషయాల మీద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పరిస్థితి నెలకొన్నది, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిపై పూర్తిగా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు. అట్లాగే విద్యార్థులకు అందాల్సినటువంటి మెనూను ఏమాత్రం పాటించడం లేదని చెప్పి సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సాన్పల్లి విద్యార్థులకైనా నూతనంగా బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలు సంఘాలకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశాల్లో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలవి కాని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారని చెప్పి ఆయన చెప్పారు. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, గ్రామాల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ చెప్పారు.